హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అడగడం అయితే జరుగుతుంది. మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ అయితే గ్యాదర్ చేసి ఒక వీడియోలో ప్రొవైడ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D హాలోగ్రామ్స్ కరెన్సీని ఏ దేశం ముద్రించింది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D హాలోగ్రామ్స్ కరెన్సీని ఏ దేశం ముద్రించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి జపాన్ యొక్క 3D హాలోగ్రామ్స్ కరెన్సీని అయితే ముద్రించడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే, నకిలీ నోట్ల బేడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో జపాన్ కరెన్సీని తీసుకురావడం అయితే జరిగింది. 3D హాలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ముద్రించిన 10,000 యూన్లు, 5,000 యూన్లు, 1000 యూన్ల నోట్లను జపాన్ 3 నుండి అమల్లోనికి వస్తాయని, చలామణిలోనికి వస్తాయని అయితే వివరించడం అయితే జరిగింది. 10,000 యూన్లు, 5,000 యూన్లు, 1000 యూన్ల నోట్లు జపాన్లో జూలై 3వ తేదీ నుండి అమల్లోనికి వస్తాయని అయితే వివరించడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి జపాన్ యొక్క నోట్లను తయారు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్న జేఎంఎం నేత ఎవరు? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేఎంఎం నేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హేమంత్ సోరెన్ మూడవసారిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్కు ఇటీవల రాంచీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ తన పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఇటీవల కొత్త జాతి కప్పలను భారత శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క కొత్త జాతి కప్పలను కనుగొనడం అయితే జరిగింది. టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కొత్త జాతి కప్పలను భారత జంతు పరిశోధన విభాగ శాస్త్రవేత్తలు కనుగొనడం అయితే జరిగింది. వీటి తలపై కొమ్ములాంటి ఆకృతి ఉన్నాయి అని వివరించారు. ఎక్కడ కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కొత్త జాతి కప్పలను భారత జంతు పరిశోధన విభాగ శాస్త్రవేత్తలు కనుగొనడం అయితే జరిగింది. వీటి తలపై ఎటువంటి కొమ్ములు ఉన్నాయి? తలపై కొమ్ములాంటి ఆకృతిని కలిగి ఉన్నాయని వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భారతదేశంలో అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ చేపట్టిన డ్రైవ్ పేరు ఏమిటి? ఆగుతావా? వచ్చేసేసి ఆప్షన్ సి సంపూర్ణత అభియాన్. భారత్లో అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమం పేరు, డ్రైవ్ పేరు సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. భారతదేశంలో అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ జూలై 4 నుండి సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. జూలై 4 నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, విషయానికి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ విషయానికి వచ్చినట్లయితే నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్పర్సన్ నరేంద్ర మోదీ గారు అయితే ఉండడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ వచ్చేసి సుమన్ బేరీ గారు అయితే ఒక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉండడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ని స్థాపించిన సంవత్సరము జనవరి 1న 2015లో అయితే ఒక నీతి ఆయోగ్ని స్థాపించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్. వీటిని వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, అని నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ బిట్స్. ఫిఫ్త్ క్వశ్చన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి రవీంద్ర కుమార్ త్యాగి గారు అయితే నియమితులు అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మైత్రి పేరుతో ఏ 2 దేశాల మధ్య 13వ ఎడిషన్ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఇండియా థాయిలాండ్ మధ్యన ఈ యొక్క విన్యాసాలు నిర్వహించడం అయితే జరుగుతుంది. 13వ ఎడిషన్ పేరు వచ్చేసి మైత్రి అన్న పేరుతో ఈ యొక్క ఎడిషన్ను నిర్వహించడం అయితే జరుగుతుంది.
ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే 2024 మైత్రి యుద్ధ విన్యాసాలు 13వ ఎడిషన్ థాయిలాండ్లోని ఫోర్ట్ వచ్చిరాప్రాకాన్ జూలై 1 నుండి 15వ తేదీల మధ్య నిర్వహించడం అయితే జరుగుతుంది. గత 12వ ఎడిషన్ మటుకి మేఘాలయలో నిర్వహించడం అయితే జరుగుతుంది. భారతదేశంలోని మేఘాలయలో నిర్వహించడం అయితే జరిగింది. 12వ ఎడిషన్ అయితే మేఘాలయలో నిర్వహించడం అయితే జరిగింది. 13వ ఎడిషన్ వచ్చేసేసి థాయిలాండ్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. భారత్ థాయిలాండ్ మధ్యన 13వ ఎడిషన్ థాయిలాండ్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. యుద్ధ విన్యాసాలు థాయిలాండ్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, జూలై 1 నుండి 15 వరకు మధ్యన ఇది ఒక విన్యాసాలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఫిన్లాండ్ చెందిన స్టారప్ ఏ పేరుతో హైడ్రోజన్ CO2తో ఏ ప్రోటీన్ను ఉత్పత్తి చేసింది? ఏ పేరుతో హైడ్రోజన్ CO2తో ఏ ప్రోటీన్ను ఉత్పత్తి చేసిందంటే సోలిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి సోలిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అయితే జరిగింది. 2022-2024 మధ్య పేదరికం ఎంతగా ఉన్నట్లు NCAER నివేదిక తెలుపుతోంది. దేశంలో 2022-2024 మధ్య పేదరికం ఎంతగా ఉన్నట్లు NCAER నివేదిక తెలపడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి 8.5%గా ఉన్నట్లయితే తెలపడం అయితే జరిగింది ఈ యొక్క నివేదిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి 8.5% పేదరికంగా ఉన్నట్లయితే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, NCAER ఫుల్ అబ్రివేషన్ వచ్చేసేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశ జీడిపిలో ఎంత శాతం అప్పులు ఉన్నాయి? NCAER ఇందులో మనం చదువుకున్నాం చూడు, దాంట్లో ఫుల్ అబ్రివేషన్ నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్కి సంబంధించిన నివేదిక ప్రకారం దేశ జీడిపిలో ఎంత శాతం అప్పులు ఉన్నాయి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ డి 82% అప్పులు ఉన్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైద్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? జాతీయ వైద్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? కేరింగ్ హార్ట్స్, హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్ అనే థీమ్ 2024 జాతీయ వైద్య దినోత్సవానికి సంబంధించిన థీమ్ అయితే ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.